అవమానం చేసినట్టుందన్న ఇది. అవమానం అనుకో, ఇంకొకటి అనుకో, నాకు పిల్ల పెళ్లి ముఖ్యం, నాకు ఊరు ముఖ్యం, మార్చుకుంటానంటావా ఇబ్బంది లేదు, లేకపోతే నిన్నైనా వదులుకుంటా కానీ ఊరిని వదులుకొని రా అన్నాడు. అంటే ఏందన్నా అన్నాడు. అట్టయితే నువ్వు లేచి వెళ్లాల్సిందే అన్నాడు. భార్య, భర్త, పిల్లలు విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి ఆ పచ్చడో కారం నూరుకొని అప్పుడప్పుడు పిల్లలకు వండి పెట్టుకున్నాం పొద్దుపోయాక. ఎందుకు? కేవలం యేసు ప్రభు విషయంలో. అయినా సరే పట్టెట్టబట్టాడో చూడండి, అది నేను చెబుతున్న పాయింట్. ఒకటే మాట, తలంత లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశా, ఇక నా లైఫ్ ఆయనతోనే పోవాలి, ఇంక రెండో దానికి ఈ చేతులు ఎత్తి మొక్కేది లేదా. పాపం ఇస్తరాకుల మీద నుంచి లేపారుగా. అంత దారుణం. పసిపిల్లల కడుపు కూడా చూడకుండా పంపించేశారుగా. ఆయన ఏం పొందాడు? పెళ్ళయింది, అత్తగారింటికి అల్లుడు వచ్చాడని పందిరిలో మంచం వేశారు, కూర్చున్నట్టు ముందుకు పడ్డాడు, ప్రాణమైంది. 3 రోజులు కూడా గడవక ముందే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఎంత డేంజర్ అండి సృష్టికర్తతో పెట్టుకుంటే.